వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు దాన్ని పాటిస్తారు అని పక్కన పెడితే, ఎందుకంటే ట్రంపుల వారిని నమ్మలేం. ఆయన మాట్లాడేదోటి చేసేదోటి. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి అడపాదడపా కాల్పులు దాడులు జరుగుతున్న కాల్పుల విరమణ మాత్రం 2 వారాల పాటు అమల్లోకి వచ్చింది. పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే సూపర్ పవర్ అమెరికా ఇరాన్ను సుప్రీం లీడర్గా మార్చేసింది. యుద్ధం గడిచిన కొంతకాలం నుంచి చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తే ఇరాన్ ఒక సుప్రీం లీడర్గా ఈస్ట్ ఏరియాలో, అంటే ఆసియా ఏరియాలో, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ సుప్రీం పవర్గా ప్రపంచం ముందుకు వచ్చేసింది. దీనికి కారణం అమెరికా. మామూలుగా ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయెల్కు పడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యుద్ధం మాత్రం అమెరికా చర్యల వల్ల ఇరాన్ను సుప్రీంగా మార్చేసింది. యుద్ధం కొనసాగిన మొదటి రోజుల్లో ఇరాన్ 2-3 రోజుల్లో మోకాలొడ్డుతుందని, ఓటమి అంగీకరిస్తుందని, చర్చల కోసం ప్రాధేయపడుతుందని అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఇలా భావించాయి. కానీ అలా జరగలేదు. ఇరాన్ తనపై దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఇరాన్లో అనేక ప్రాంతాలు సర్వనాశనం అవుతున్నా కూడా, సుప్రీం లీడర్ లాంటి నేతలను కోల్పోయినా కూడా ఏమాత్రం భయపడకుండా తన పోరాట పటిమను చూపించింది. అసలు ఇరాన్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలు, ప్రమాదకరమైన లోహ విహంగాలు, బాంబులు ఇరాన్ను భస్మీపటలం చేస్తున్నాయి. కానీ నామమాత్రపు ఖర్చులతో రూపొందిన క్షిపణులతో ఇరాన్ ఎదురుదాడికి దిగింది. అమెరికా స్థావరాలను నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ను అతలాకుతలం చేసింది. అసలు ఇరాన్లో ఇంత శక్తి ఉందా, ఇరాన్లో ఇంత పోరాట పటిమ ఉందా అన్నది ప్రపంచానికి ఈ యుద్ధం చాటి చెప్పింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఖలీఫా కావాలనుకున్న అక్కడి నేతలకు ఇది మింగుడు పడని వ్యవహారమే. ఇరాన్ మొత్తం వరల్డ్ ఆర్డర్ను మార్చేసింది. సూపర్ పవర్గా, అమెరికా సూపర్ పవర్ అనేప్పటికీ సుప్రీం లీడర్గా ఇరాన్ అవతరించింది. ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా, ఎన్ని బాంబులు వేసినా, అక్కడ చిన్న పిల్లాడితో పండు ముసలి వరకు అందరూ దేశం కోసం నిలబడ్డారు. సైన్యానికి రక్షణగా, సైన్యానికి నైతిక మద్దతు పలికారు. ఇరాన్ ఒక శక్తివంతమైన దేశంగా అవతరించింది. అవును, ఇరాన్లో చాలా ప్రాంతాలు భస్మీపటలమయ్యాయి, నాశనం చాలా జరిగింది. కానీ ఒక అగ్రరాజ్యం, ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం, ఓ పిచ్చోడి చేతిలో ఉన్న అగ్రరాజ్యం ఇరాన్పై విరుచుకుపడింది. మరొక వైపు టెక్నాలజీలో తామే నెంబర్ 1 అని చెప్పుకునే ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్ ఏమాత్రం అధైర్యపడలేదు. ఈ యుద్ధంలో తన సత్తా ఏంటో చూపించింది. చారాన కూరకు బారాన మసాలా అంటారు కదా, అలా అత్యంత కోట్లు విలువైన ఆయుధాలను స్వల్పంగా నామమాత్రపు ఖర్చుతో రూపొందిన క్షిపణులతో ఎదుర్కొంది. అనేక యుద్ధ విమానాలను నేలకూర్చింది. ఇజ్రాయెల్ అయితే భస్మీపటలం చేసింది. ఈ యుద్ధం వల్ల మళ్ళీ యుద్ధం మొదలవుతుందో, మళ్ళీ కొట్టుకుంటారో, మళ్ళీ చేస్తారో, ఇరాన్ ఓడిపోతుందో, అమెరికానే గెలుస్తుందో, ఇజ్రాయెల్ విజయద్రహాసం చేస్తుందో, ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ ఎంత శక్తివంతమైన దేశమో ఈ యుద్ధం ప్రపంచానికి చాటి చెప్పింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి లేదు, వైమానిక దళం లేదు, అమెరికాను ఎదుర్కొనేంత ధీటైన ఆయుధ సంపత్తి లేదు. కానీ గుండె ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో తమ దగ్గర తక్కువ ఖర్చుతో ఏర్పాటైన రూపొందిన క్షిపణులతో ఆ దేశాలను వణికించింది.
చైనా రష్యా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉపగ్రహ సమాచారాన్ని ఇరాన్కు సరఫరా చేస్తున్న ఆ దేశ క్షిపణులు మాత్రం అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి, ఇజ్రాయెల్ను భస్మీపట్లం చేశాయి. యుద్ధం ఎవరు గెలుస్తారో, ముందు ఏం జరుగుతుందో ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ చర్యల కారణంగా పశ్చిమాసియాలో సుప్రీం లీడర్గా అవతరించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.